ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అనేక విషయాల్లో నేను ముందుకు పోతున్నాను. గవర్నమెంట్ సేవలన్నీ కూడా ఒక ఆర్టీసీ సేవలు, అక్కడ నీళ్లున్నాయా, డ్రైవర్ కరెక్ట్గా డ్రైవ్ చేస్తున్నాడా, కండక్టర్ మర్యాదగా ఉన్నాడా, లేకపోతే ఇంకా అనేక సేవలు, ప్రతి ఒక్క దానిపైన కరెంటు సరిగా వస్తా ఉందా, ఇవన్నీ అడుగుతున్నాం. మీరు కానీ సరైన సమాధానం నాకు ఇస్తే మీ సమాధానమే కాకుండా నేను కూడా అదనంగా సమాచారాన్ని క్రోడీకరించుకుని ఎక్కడా తప్పు లేకుండా సుపరిపాలనతో మీ అందరికీ మంచి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నాకు కూడా కొన్ని వారసత్వ సమస్యలు వచ్చాయి. ఆ వారసత్వ సమస్యలు చూస్తే 5 ఏళ్లు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ప్రతిరోజు చెప్పినా కూడా దానివల్ల ఫలితం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఆలోచించకపోతే మంచి జరిగే ఇది రాదు. ఒక్క ఉదాహరణ, భూమి మీది, ఆ దానిపైన హక్కు మీది. 5 ఏళ్లు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు ఆడబిడ్డని అడుగుతున్నా. ఎవరి ఫోటోనాయని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. భూమి మీది, ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. ఇంకో పక్కన మీ పొలం చుట్టూ సర్వే చేసి ఆ సర్వే రాళ్లు, అది కూడా గెలాక్సీ గ్రనైట్, అంటే శాశ్వతంగా ఉండిపోవాలా మట్టిలో అనుకున్నాడు. అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులు అయింది. మూడోది, టెక్నాలజీ ఉపయోగించుకొని నల్ల చట్టం ఒకటి తీసుకొచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. మామూలు రైతు, మామూలు చిన్న కుటుంబం హైకోర్టు పెట్టి హైకోర్టు లాయర్ ద్వారా ఫైట్ చేయాలి. దాన్ని సెటిల్మెంట్ చేసే అధికారి ఈయన గుమస్తా. ఆయన గుమస్తాను పెట్టుకుంటాడు, చట్టంలో పెట్టాడు ఇవన్నీ. ఇప్పుడు అంటాడు నా చట్టం బ్రహ్మాండమైన చట్టం అంటాడు. నేను ఆ రోజు చెప్పా, నీ చట్టాన్ని తగలేయాలి కాబట్టి పబ్లిక్ మీటింగ్ లో తగలేసి ఆ చట్టాన్ని రద్దు చేశామని కూడా మీకు హామీ ఇస్తున్నా. కానీ చేసిన పాపాలు ఒకే రోజు నేను కడగలేను. 22A కింద కొంతమంది భూములు పెట్టేశారు. అదే సాగ్గా కొంతమంది అధికారులు తప్పుడు రికార్డులు రాశారు. అన్ని ప్రక్షాళన చేస్తున్నా. ఒక సంవత్సరం తీసుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున నేనే స్వయంగా వెళ్ళి ఒక గ్రామంలో ఈ రికార్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తా. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, ఎవ్వడు కూడా తప్పు చేయకుండా ప్రక్షాళన చేసి పూర్తిగా రికార్డ్స్ అన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అంతేకాదు, ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రికార్డ్స్ ఇవ్వడమే కాకుండా QR కోడ్ పెడుతున్నాను, బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తున్నాను. ఎవరు కూడా రికార్డ్స్ తారుమారు చేయకుండా బ్లాక్ చైన్లో పెడితే అది టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎవరు మార్చినా, ఎవరు మార్చారో నేను ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసే పరిస్థితి వస్తుంది. అదే మరిగా QR కోడ్ పెడితే మీరందరూ ఫోన్లో ఉంటే ప్రతిరోజు ఎవరైనా మీ భూమి కొట్టేశారంటే మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు. ఇమ్మీడియట్గా చెక్ చేసుకొని ఎక్కడన్నా ట్యాంపరింగ్ కానీ ఎవరైనా చేస్తే ఇమ్మీడియట్గా మీ భూమి మీద కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. నేను అందుకే ఇవన్నీ కూడా మన నియోజకవర్గం నుంచే నేను ప్రారంభిస్తున్నా.
మీరు నాకు ఒక స్ఫూర్తిని ఇస్తున్నారు. రాబోయే 4 ఏళ్లలో మీరే చూస్తారు, పెను మార్పులు మన నియోజకవర్గంలో వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది. దానికి నా భరోసా అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మన ఏరియాలో కాడా పెట్టుకున్నాం. అందరికీ దీపం కింద కనెక్షన్లు 1300 ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా కింద అర్హులైన వాళ్ళకి 1939 మందికి ఇచ్చాం. మన నియోజకవర్గంలో 39,263 మందికి పింఛన్లు వస్తున్నాయి. ఇంకో పక్క ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి P4 తీసుకొచ్చాం. మెగా, టీవీఎస్, అదాని పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. దగ్గర 9,000 బంగారు కుటుంబాలున్నాయి. వాళ్ళకి ఎప్పటికప్పుడు చేదోడు వాదోడుగా ఉండడానికి వీళ్ళందరినీ పురమాయించాను. ఎన్ని కూడా సమీక్ష చేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఏ పేదవాడు కూడా ఎప్పటికీ శాశ్వతంగా పేదవాడుగా మిగిలిపోవడానికి వీలు లేదు. ఇంకో పక్క ప్రభుత్వం ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ రమ్మని వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ దగ్గరుండే డబ్బులు కొంత ఖర్చు పెట్టి పేదవాళ్ళకు అండగా ఉండి పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. ఇంకో పక్క మన నియోజకవర్గంలో ఒకప్పుడు నేను మాట్లాడితే ఆవులు మాట్లాడిస్తే 2 ఆవులు పట్టిస్తానంటే ఎగతాళి చేశారు 89లో. ఈరోజు మన దగ్గర మీరు చూస్తే